2025వ సంవత్సరం మొదలు 2028వ సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి జాతకులకు కొంగు బంగారమే. ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అవుతారు. మీరు మాత్రమే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. 2025 మొదలుకొని 2028 సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి జాతకులకు వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే చూస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా వీరికి దక్కుతుంది. వీరి జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా సాఫీగా సాగిపోతుంది. వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు మొత్తం వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలను పొందుతారు. మీ ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎక్కువగా ప్రయోజనం లభిస్తుంది. మీరు మీ యొక్క కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు. మీరు ఆర్థిక పురోగతిని మరియు గొప్ప ప్రయోజనాలను కూడా అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను పొందుతారు. ప్రేమ సంబంధానికి మంచి సమయం ఉంటుందండి. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా చాలా అవసరాలు అనేవి ఉంటాయి. మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వేడుకకు హాజరు కావచ్చు, లేదా సుదీర్ఘమైనటువంటి మతపరమైనటువంటి ప్రయాణానికి కూడా వెళ్ళవచ్చు. ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని అభినందిస్తుంటారు. మీరు భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు మరియు మీ కలలను సాధించడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణను అనుసరిస్తారు. స్త్రీలు స్వతంత్రులుగా మారడం వలన ఈ సంవత్సరం వారికి చాలా మంచిది. మీరు ఈ ఏడాది మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ నెల 2025 నుండి కూడా బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క 8వ ఇంటి గుండా వెళ్తుంది. ఇది కుటుంబ జీవితానికి లాభం కలిగించవచ్చు. మీ బంధాలలో ఉద్రిక్తత తలెత్తవచ్చు. మీకు ఇష్టం లేకపోయినా సరే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి ఉండవచ్చు. పిల్లలకు సంతోషాన్ని ఆటంకం కలిగించవద్దు. ఈ నెల 2025 మార్చి నెలకి ముందు శని వృశ్చిక రాశి వ్యక్తులకు 4వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. దీని తర్వాత సంవత్సరం మొత్తం 5వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి, ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. విద్యార్థులకు చదువు విషయం చాలా చక్కగా ఉంటుందండి. మే 2025 నుండి ఉద్యోగ మార్పు కారణంగా రాహు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో సంచరిస్తున్నారు కాబట్టి విభేదాలు అనేవి పెరగవచ్చు. ఖర్చులు పెరగకుండా అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వార్షిక జాతకం 2025 బట్టి చూసుకున్నట్లయితే ఈ జీవితంలో సానుకూల ఫలితాలు తీసుకొస్తుంది. మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు. అదృష్టం కూడా మీకు అండగా నిలుస్తుంది. మీరు కెరియర్కు కొత్త దేశానిర్దేశం చేయడంలో మీరు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు. వీరు చేయకూడని పనులు ఏమిటి అంటే చీపురును ఎప్పుడూ కూడా దానం చేయడం వద్దు. ఇలా దానం చేయడం వలన ఇంట్లో ప్రతికూలత అనేది వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తులు 8వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా మీరు ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. మీ యొక్క వ్యాపారంలో కొంత క్షీణత అనేది ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా కార్డులపైన ఉన్నాయి, కానీ దీనికి మీ యొక్క కృషి అనేది చాలా అవసరం. మీరు మీ యొక్క పెట్టుబడులను బ్యాకప్ ప్లాన్తో అమలు చేసినట్లయితే అది సహాయపడుతుంది. వ్యాపార భాగస్వామికి ఈ సమయం చాలా మంచిది కాదండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలను నిశ్చితంగా గమనించాలి. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈ సొంత చిత్రాన్ని రూపొందించడానికి వీరు చేసే ప్రయత్నాలలో అదనపు విజయాన్ని కూడా మీరైతే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి.
ఈ రాశికి చెందినటువంటి వారు పని ప్లాన్ చేసినట్లయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు మీ యొక్క లాభాన్ని పెంచే కొత్త వ్యాపార మార్పులు చేస్తారు. ప్రైవేట్ రంగంలో పనిచేసిన వారికి వారి శ్రమతో పోలిస్తే తగినంత జీవితం లభించదు. దీనికి కారణంగా మీ యొక్క మనసు కలత చెందుతుంది, కానీ భయపడవద్దు. 2025 చివరి నెలలు డబ్బు మరియు ప్రయోజనాలను తెస్తాయి. మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు మీరు కొన్ని ఆలోచనలను పొందుతారు. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో లేదా అతని పేరుతో కూడా ఏదైనా సరే ఒక కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్క కొలికి వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అందమైనటువంటి పట్టుదల ఉంటుంది. అది చాలా అధికంగా ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ నుండే సంపాదన చేయడం వీరు మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు, కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు, పరోపకారం చేసేటటువంటి బుద్ధి ఉన్నటువంటి వారు. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగినటువంటి కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వేలకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికెన వేలకు బంగారంలో పొదిగిన జాతి పచ్చని ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అలా ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.